తనతో నటించే హీరోయిన్లందరితో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. 4.5 దశాబ్దాల నట జీవితంలో 3 తరాల కథానాయకులతో ఆయన నటించారు. కొంతమంది హీరోయిన్లతో ఆయన కాంబినేషన్ సక్సెస్ అన్నారు. మరికొంతమందితో నటించినప్పుడు అబ్బే ఈ జోడీ బాగాలేదండి వంటి కామెంట్స్ వచ్చాయి. ఇన్నేళ్ల మెగాస్టార్ నట జీవితంలో ఆయనతో గొడవ పడిన హీరోయిన్లు ఇద్దరే ఇద్దరు. వాళ్ళెవరంటే మాధవి, నగ్మ. చిరంజీవి, మాధవి పేరు చెప్పగానే ఖైదీ చిత్రం గుర్తుకు వస్తుంది. చిరంజీవిని స్టార్ గా నిలబెట్టిన ఈ చిత్రంలో ఆయనతో పోటీపడి నటించారు మాధవి. అంతేకాదు చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదులో మాధవి గెస్ట్ రోల్ పోషించారు. ఆ సినిమా షూటింగ్ నుంచే ఎందుకో ఆమెకు చిరంజీవి అంటే చులకన భావం ఏర్పడింది. ఆ తర్వాత కుక్కకాటుకు చెప్పుదెబ్బ, కోతల రాయుడు చిత్రాల్లో చిరంజీవి, మాధవి జంటగా నటించారు. అయితే సెట్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. ఆ తర్వాత కూడా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఖైదీ వంటి చిత్రాల్లో కలిసి నటించినా ఇద్దరి మధ్య మాటలు ఉండేవి కాదు. అయితే మాధవితో నేను నటించను అని చిరంజీవి, ఆయన పక్కన నేను చేయను అని మాధవి ఎప్పుడూ ఏ నిర్మాతలు చెప్పేవారు కాదు. వీరిద్దరి ధోరణి చూసేవారికి చాలా విచిత్రంగా అనిపించేది. సీన్లో ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించే వీరిద్దరూ షాట్ ఓకే కాగానే బద్ధ శత్రువుల్లా బిహేవ్ చేస్తూ చెరో పక్క కూర్చునేవారు. వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ వీలు కాక వదిలేశారు. అయితే తన స్నేహితురాలు సురేఖతో చిరంజీవికి వివాహం జరిగిన తర్వాత మాధవి ప్రవర్తనలో మార్పు వచ్చింది. సురేఖను చిట్టెక్క అని పిలిచేవారు మాధవి. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత చిరంజీవి తనకు బావగారు కావడంతో ఆయనతో స్నేహాన్ని పెంచుకున్నారు మాధవి. ఇక నగ్మ చిరంజీవిని పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. చిరంజీవి టాప్ హీరోగా ఉన్న సమయంలో ఆయన్ని ఎదిరించి తన పొగరబోతుతనాన్ని ప్రదర్శించారు నగ్మ. చిరంజీవి పక్కన ఆమె 3 చిత్రాల్లో నటించింది. అందులో మొదటిది ఘరానా మొగుడు. ఇందులో హీరోయిన్ గా విజయశాంతి నటించాలి. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో నగ్మాను ఎంపిక చేశారు. అప్పటికి ఆమె తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అది సుమన్ హీరోగా నటించిన పెద్దింటి అల్లుడు. అయినా 4 లక్షల రూపాయల పారితోషికం ఇచ్చి నగ్మాను ఎంపిక చేశారు నిర్మాత దేవి వరప్రసాద్. ఒక కొత్త హీరోయిన్ తమ బాస్ను ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు అని ఓ పాటలో అంటుంటే మెగాభిమానులు ఆగ్రహించారు. అయితే ఇది సినిమా అని చిరంజీవి వారికి నచ్చజెప్పారు. ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్ హిట్తో నగ్మ జాతకం మారిపోయింది. బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, వెంకటేష్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు రావడంతో నగ్మ ఒక్కసారిగా బిజీ అయింది. ఇదంతా తన ప్రతిభే అని ఆమె అనుకుంది. పారితోషికంతో పాటు తలబిరుసుతనం కూడా పెంచుకుంది. చిరంజీవితో ఆమె నటించిన 2వ చిత్రం ముగ్గురు మునగాళ్లు. ఇది ఆయన సొంత చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు మంచి పొజిషన్ కల్పించిన వ్యక్తి తీస్తున్న సొంత సినిమాలో నటిస్తున్నానే అనే కృతజ్ఞతాభావం లేకుండా చాలా పొగరుగా ప్రవర్తించింది నగ్మ. నిర్మాత నాగబాబుని 30 తిప్పలు పెట్టింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చుక్కలు చూపించింది. నడుము పట్టేసిందని కొన్ని రోజులు, ఒంట్లో బాగాలేదని మరికొన్ని రోజులు షూటింగ్ ఎగ్గొట్టేసింది. దాంతో డూప్ని పెట్టి ఆమె సన్నివేశాలు పూర్తి చేయాల్సి వచ్చింది. ఇంత చేసినా అవేమీ మనసులో పెట్టుకోకుండా ఆమెకు మరో అవకాశం ఇచ్చారు మెగాస్టార్. క్రాంతి కుమార్ నిర్మించే రిక్షా ఓడు చిత్రంలో సౌందర్యతో పాటు నగ్మాను మరో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయినా నగ్మ బుద్ధి మారలేదు. షూటింగ్ కు లేటుగా రావడం, దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పింది చేయకపోవడం, ఇదంతా చిరంజీవి గమనించారు. ఒకరోజు మేకప్ రూమ్ కి పిలిపించి గట్టిగా మందలించారు చిరంజీవి. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బంది పడతామని హెచ్చరించారు. 1-2 రోజులు ముభావంగా ఉన్నా ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే.
రామానాయుడు స్టూడియోలో రిక్షా ఓడు పాట చిత్రీకరణ జరుగుతోంది. సెట్లో చిరంజీవి, నగ్మా, సౌందర్యలతో పాటు బ్రహ్మానందం తదితరులు ఉన్నారు. డాన్స్ మాస్టర్ చెప్పే మూమెంట్స్ ఫాలో అవడం లేదు నగ్మా. ఏమిటని అడిగితే చాలా పొగరుగా సమాధానం చెప్పింది. 2-3 సార్లు ఆమె ఇలాగే చేయడం చిరంజీవి గమనించారు. ఆయన కూడా ఏదో చెప్పబోతే ఆయనకి అదే విధంగా సమాధానం చెప్పి సెట్లోంచి బయటికి వెళ్తోంది నగ్మా. ఇక ఓపిక నశించడంతో చిరంజీవి, నగ్మా 1 మినిట్ ఆగు, నేను చెప్పేది విను అని గట్టిగా అరిచారు. అంతే, అప్పటి వరకు సందడిగా ఉన్న సెట్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఏం జరుగుతుందా అని అందరూ వారి వంక చూస్తున్నారు. అయినా నగ్మా ఆగలేదు. విసవిస నడుస్తూ సెట్ బయటకు వెళ్లిపోయింది. చిరంజీవి కూడా ఆమె వెనకే వెళ్లారు. ఓ 10 నిమిషాల సేపు చిరంజీవి, నగ్మా బిగ్గరగా అరుస్తూ ఏదో మాట్లాడుకుంటుంటే వారి దగ్గరికి వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. చిరంజీవి ఏం చెప్పారో ఏమో కానీ నగ్మా ముఖం మార్చుకుని మళ్లీ సెట్లోకి వచ్చింది. తర్వాత షూటింగ్ కొనసాగింది. అయితే ఈ సంఘటన తర్వాత నగ్మాతో కలిసి నటించకూడదని చిరంజీవి గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.